విజయవాడలో టిడ్కో జగనన్న ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన అంతా ఇంత కాదని సిపిఐ నేతలు పేర్కొన్నారు. పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఇళ్లు ఇంతవరకు ఇవ్వలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అప్పులు చేసి డబ్బులు డిపాజిట్ చేశారని వెల్లడించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ జగనన్న ఇళ్లు అనగానే పెళ్లిళ్లలో పురోహితుడు చూపించే అరుంధతి నక్షత్రం మాదిరిగా ఉందని ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు. లబ్ధిదారులు అందరూ ఎమ్మెల్యే విష్ణుని నిలదీయాలని సూచించారు దోనేపూడి శంకర్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో పేద ప్రజలనే వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజున చెప్పి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పాడు. రూపాయికే ఇల్లు ఇస్తాం, ఫ్రీగా ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పాడు. 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు లబ్ధిదారులకు ఇల్లు ఎక్కడా లేదు. అలాగే టిడ్కో ఇల్లు వాళ్ళకి మరి గత ప్రభుత్వంలో 25,000, 50,000, కొంతమంది అయితే ₹1,00,000 కూడా డబ్బులు కట్టి అదే అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, సొంత ఇల్లులోకి వెళ్దాము అని చెప్పేసి ప్రజలు వాపోతుంటే సొంత ఇంటి కల నెరవేరకపోగా ఇగో అక్కడికో అని చెప్పి అక్కడ ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అందుకే సిపిఐగా నడుము కట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాం. జగనన్న లబ్ధిదారులందరికీ ఏం చెప్తున్నారు? ఇవాళ మీరు ₹30,000 డిపాజిట్ కట్టండి, ₹1,80,000 రుణం శాంక్షన్ చేస్తాము, లోన్ శాంక్షన్ చేస్తాము అని చెప్పి. కానీ పట్టాలు ఇవి, ఇల్లు ఏవి, ఇల్లు ఎక్కడ, ఇళ్ల స్థలాలు ఎక్కడ, ఎంత కూడా శాశ్వతంగా ఉన్నటువంటి వాళ్ళ వేముల సైదమ్మ. ఈ సైదమ్మకి ఆల్రెడీ ₹6,00,000 ఇళ్ల స్థలం ఇచ్చినట్టు